zooms and shows everything chala clear ga anni nizal bayata padipotayi anamata. Let's normalize graying of the hair. It has nothing to do with the age. Soj ane wala. Yes baby, but we are going out. Okay నేను ఇది వాడుతున్నానని మీరందరూ కూడా ఇదే వాడనని చెప్పట్లేదు. సో చూస్తున్నారు కదా, ఇట్స్ లైక్ మనకి మేకప్ లాంటి ఫీలింగ్ వస్తుంది. బట్ దెన్ ఇట్స్ జస్ట్ సన్స్క్రీన్. చాలా బోల్డ్ అయిపోయింది. I have to settle this down. We are basically going for a Sangeet party. It's beautiful గా ఉంటుంది అనుకోలేదు కొన్నప్పుడు, but it's actually very very pretty. Yeah baby. How? ఎక్కడ మా బాబు రాలేదా అంటే ఇగో కింద ఉన్నాడు అన్న. అలా కింద చూసి ఈ బాబు కాదండి, అంత మంది క్రౌడ్ లో హాయ్ గాయ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరాశ్రీ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, సో బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ కోర్స్. ఇవాళ వీడియోలో మనం ఏం చేయబోతున్నాం అంటే, ఇది ఆల్రెడీ ఈవినింగ్ అండ్ ద టైమ్ is 6:45. యూజువల్లీ ఈ టైంకి మా అర్హాన్ నైట్ రొటీన్ అంతా స్టార్ట్ అయిపోతుంది, లైక్ డిన్నర్ గెటింగ్ రెడీ ఫర్ ద బెడ్ అదంతా కూడా. బట్ ఇవాళ హీ టుక్ అ లాంగ్ న్యాప్ బికాస్ ఇవాళ మేము ఒక ఫంక్షన్కి వెళ్తున్నాము. అండ్ ఐ థాట్ ఎలాగో రెడీ అవుతున్నాను కదా, లెట్స్ జస్ట్ స్టార్ట్ ఫిల్మింగ్, లైక్ గెట్ రెడీ విత్ మీ. అండ్ ఆల్సో ఎక్కడ వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం అదంతా కూడా. అండ్ ఆల్సో కొంచెం ఫ్యామిలీ బ్లాగ్ అంతా చేద్దామని చెప్పి. సో బేసిక్గా మా అమేజింగ్ ఈవినింగ్ రొటీన్ అనమాట ఆన్ ద డే దట్ యూర్ గోయింగ్ అవుట్. ఆల్సో ఐ యూస్ దిస్ జూమ్ ఇన్ మిర్రర్. మనకి ఏదైనా లైట్ సిట్టింగ్ టు మచ్, అప్పర్ లిప్ కానివ్వండి, ప్రిసైజ్ ఐబ్రోస్ అవన్నీ తీయడానికి. సో దట్స్ వాట్ ఐమ్ డూయింగ్ నౌ. ఇట్లా చూపించాలి, ఇట్లా. సో బేసిక్గా ఇట్ జూమ్ ఇన్స్ అండ్ షోస్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా అన్ని నిజాలు బయటపడిపోతాయి అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఐ యూస్ అ ట్వీజర్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ట్రిమ్మర్ కూడా ఉంది. సో ఎప్పుడు ఎలా టైం పడితే అలా వాడతాను అనమాట. యూజువల్గా మ్యాక్సిమం నేను బయట సలూన్స్లో వెళ్ళి ఐబ్రోస్ చేయించుకోవడం చాలా చాలా తక్కువ. సెల్ఫ్ గ్రూమింగ్ ఎవ్రీథింగ్ మ్యాక్స్ టు మ్యాక్స్ అంతా ఇంట్లోనే చేసుకుంటాం. లెట్ ఇట్ బి హెయిర్ కలర్. యాజ్ యూ కెన్ సీ ఐ హ్యావ్ గాట్ సమ్ గ్రేస్ రైట్ హియర్. అదంతా కూడా మనం ఫిక్స్ చేస్తాం ఇవాళ. అఫ్ కోర్స్ ఇప్పుడు హెయిర్ కలర్ అయితే చేసుకోవట్లేదు. బట్ దెన్ యా, లెట్స్ గెట్ రెడీ అండ్ గెట్ స్టార్టెడ్. అండ్ ఆల్సో గైస్, లెట్స్ నార్మలైజ్ గ్రేయింగ్ ఆఫ్ ద హెయిర్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ది ఏజ్. అంటే ఏజ్ అవుతేనే గ్రే హెయిర్ అవుతుందని కాదు. సో లెట్స్ జస్ట్ నార్మలైజ్ దాట్. మా అర్హాన్ కూడా వచ్చేసాడు. వేర్ ఆర్ వి గోయింగ్ జాన్? Innova. We're going in Innova. Acha. Papa, night time. Goody mere goody baby. Night totally wala. So jane wala. Yes baby, but we are going out, okay? Jaldi jaake aa jayenge. Is that okay? Aajati nahi. Huh? Nahi aajani. Nahi aa jayenge? Shall we go out or no? Yeah? Done. So ee trimmer kuda undi. Idi Agarodi. Nenu chaala saalu chupinchanu in my vlogs. So this is also something that comes handy. So ippudalla మనం నాకు బేబీ డేంజరస్ ऐसे हो जाता. సో అది ఇప్పుడు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఇస్ టు డూ ద స్కిన్ కేర్. ఎస్ బేబీ, సో స్కిన్ కేర్ చేద్దాము. ఈ మధ్య నేను వైటమిన్ సి రేంజ్ వాడుతున్నాను బై ద డాటిన్ కి. సో దిస్ వన్. సో క్విక్గా స్కిన్ కేర్ చేసుకుని లెట్స్ గెట్ స్టార్టెడ్. Next step, moisturizer. Again vitamin C range de. I start off with the face wash. Ide range di. So basic ga mana serum ni koncham settle avvanivali and then we will apply the moisturizer. Okay Hira? Okay, నేను ఇది వాడుతున్నానని మీరందరూ కూడా ఇదే వాడనని చెప్పట్లేదు. What am I using right now is what I'm showing. And యాజ్ క్రియేటర్స్ మేము డిఫరెంట్ బ్రాండ్స్తో వర్క్ చేస్తుంటాము, డిఫరెంట్ ట్రై చేస్తుంటాము. అండ్ వాట్ ఎవర్ సూట్స్ యువర్ స్కిన్ ఆర్ ఆ మూమెంట్కి మన స్కిన్కి ఏం అవసరమో అది మనం వాడాలి. ఐ జస్ట్ పాస్ మై నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ నాట్ అ స్పాన్సర్డ్ వీడియో గైస్. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలాగో రెడీ అవుతున్నాను కదా, సో సరే చూపించేద్దాము కరెంట్ రొటీన్ ఏంటో అని చెప్పి. అదర్వైజ్ ఐ లవ్ మామా ఎర్త్స్ వైటమిన్ సి రేంజ్, తర్వాత గుడ్ వైబ్స్ది మనకి ఉప్టన్ రేంజ్. ఆల్ దీస్ ఆర్ లైక్ కపుల్ ఆఫ్ థింగ్స్ ఐ రియలీ లవ్ యూజింగ్. అండ్ ప్రస్తుతానికి ఐమ్ యూజింగ్ డాట్ అండ్ కీస్ వైటమిన్ సి. అయిపోయింది కదా, ఇది ఆరిపోయింది. నెక్స్ట్ సన్ స్క్రీన్కి వెళ్ళిపోవాలి. మార్నింగ్ అయినా, నైట్ అయినా, ఈవినింగ్ అయినా, ఏ టైం అయినా సన్ స్క్రీన్. అయితే మళ్ళీ అగైన్ డాట్ అండ్ కీదే వాడుతున్నాను. ఇది మనకి ఫ్రీగా వచ్చింది. బట్ దెన్ ఐ ఆల్సో రీస్టాక్డ్ దిస్ వన్. ఇది ఫినిష్ చేశాక మనం అది ఓపెన్ చేస్తాం. అండ్ ఐఎమ్ ద షేడ్ శాండ్. సో ఇది కొంచెం అప్లై చేసేసుకుందాం. ఇది టింటెడ్ గైస్.
చూస్తున్నారు కదా, ఇట్స్ లైక్ మనకి మేకప్ లాంటి ఫీలింగ్ వస్తుంది. బట్ దెన్ ఇట్స్ జస్ట్ సన్ స్క్రీన్, టింటెడ్ సన్ స్క్రీన్ అనమాట. ఇందులో బెస్ట్ ఏంటంటే మనం ఇట్లా చేతితో రబ్ చేసేసుకోవచ్చు క్రీమ్ లాగా. సో దట్స్ వన్ థింగ్ ఐ రియలీ లైక్. సో బేసిక్గా మన స్కిన్ మొత్తం మ్యాటిఫై చేసి మంచిగా ఉంటుందంట, ఆ గ్రీసీనెస్ ఏది లేకుండా. ఐ లవ్ ఇట్. ఇప్పుడు కావాలంటే అంటే దిస్ ఇస్ లైక్ ఫర్ ఎవ్రీ డే. ఇప్పుడు బయటికి వెళ్తున్నాం కాబట్టి కావాలంటే కొంచెం కన్సిలర్ వాడేసేయచ్చు. సో లెట్స్ క్విక్లీ డూ ఆల్ ఆఫ్ దోస్ అండ్ గెట్ రెడీ. అంత రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నారు మా అత్తగారు అండ్ తబస్సుమ్. గైస్ డీటెయిల్స్ ఆనెస్ట్లీ చెప్పడానికి టైం లేదు కాబట్టి ఇది నేను యాక్చువల్లీ చాలాసార్లు చెప్పాను. దిస్ ఇస్ లైక్ టాఫీ ఫ్రమ్ ప్యాక్, లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అండ్ ఇది వచ్చేసి ఏజ్ రిమైన్, బట్ దెన్ షేడ్ నెంబర్ ఉంది క్యారమెల్ 144 క్యారమెల్. బట్ దెన్ అది మనం ఎక్కువ వాడము, మనం జస్ట్ ఎక్కువ దాని బ్రషే వాడతాం అనమాట. నాకు ఇది బ్లెండ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఏదైతే మనకి ఇందులో ఉంటుందో దట్ మచ్ ఇస్ ఇనఫ్. మిమ్మల్ని ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్ ఉంటుంది. యాక్చువల్లీ ఐ థింక్ ఐ షుడ్ హ్యావ్ గాట్ యూ గైస్ ఆన్ మై కెమెరా స్టాండ్. బట్ దెన్ దాన్ని చక్కగా అలా బ్లెండ్ చేసేయడమే. ఇది అయిపోయిన తర్వాత ఒక బ్లెండర్ తీసుకొని మనం చక్కగా దాన్ని ఇలా లోపలికి పుష్ చేయడమే, అంటే ఒక స్టిప్లింగ్ మోషన్లో లాగా. అదేమవుతుందంటే మొత్తం సీమ్లెస్ అయిపోతుంది. సో వీ వోంట్ నీడ్ ఎనీథింగ్ ఎల్స్ బియాండ్ దిస్. అంటే నాకు పర్సనల్గా ఎక్కువ ప్రోడక్ట్స్ రాయడం ఇష్టం లేదు. లెస్ ఇస్ మోర్ అంటారు కదా, అలా. అయిపోయింది. కాంపాక్ట్ రాసాను జస్ట్ కొంచెం అట్లా పైన. అండ్ నౌ వీ విల్ డూ అవర్ బ్రౌజ్. ఓకే, మళ్ళీ ప్యాక్ది కొంచెం క్విక్ చేయాలి బికాస్ వీ గెటింగ్ లేట్. ఐఎమ్ ష్యూర్ యా బాహర్ జానా పడతా. తబస్సుమ్ అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. మా అత్తగారు కూడా. వావ్, ఓకే జాను. అర్హాన్ ఇస్ రైట్ హియర్, వెయిట్ చేస్తున్నాడు నా కోసం. సో నేను రెడీ అయితే ఇంకా అర్హాన్ని రెడీ చేస్తా. ఓకే జాన్, రోజ్ आपको कौन रेडी करते जान. అండ్ ఐబ్రోస్కి ఐఎమ్ యూజింగ్ బ్లష్. ఇది ప్యాక్ ది ఐబ్రోస్ అంతా ఐ షాడోకి ఐలిడ్స్ పైన. ఇది నాకు ఎందుకు ఇష్టం అంటే ఇట్లా ర్యాండమ్గా రాసేసి మనం ఫింగర్తో సెట్ చేసి సరిపోతుంది. ఇట్స్ లైక్ మై ఆల్వేస్ గో టు అనమాట. మీరు నా ఏ వీడియో చూసినా ఇలా క్విక్ రెడీ అయ్యేటప్పుడు ఐ లైక్ టు యూజ్ దిస్ వన్ బికాస్ ఇట్స్ వెరీ హ్యాండీ అండ్ చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. సో ఆనెస్ట్లీ వీ డోంట్ హ్యావ్ టు బీ లైక్ యూనో క్లీన్గా అవుతుందా అలా కాకుండా. బేబీ దాని తర్వాత ఇట్లా చేయితో దాన్ని ఈవెన్గా బ్లెండ్ చేసేయడం అంతే. బికాస్ ఇట్స్ ఇన్ క్రీమీ టెక్స్చర్, మనకి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు కాంటోర్కి జస్ట్ నోస్ కాంటోర్ చేస్తున్నా. అగైన్ దిస్ ఇస్ ఫ్రమ్ ప్యాక్. ఓకే బేబీ, వీ షల్ వాష్ యూర్ హ్యాండ్స్ లేటర్. ఓకే, now let's yes baby highlight again from pack. అలాగే మన ఇన్నర్ కార్నర్స్ కూడా బికాస్ దట్స్ లైక్ మై ఫేవరెట్ అనమాట. ఎలివేట్స్ ది ఎంటైర్ లుక్. ఓకే, లిప్స్టిక్ వచ్చేసి Maybelline ది. సో మోర్ తో రాసేసి దాంట్లో మనం షుగర్ ది పింక్ అలౌడ్ రాస్తున్నాం అనమాట. సో ఇట్స్ లైక్ వెరీ బోల్డ్ పింక్, చాలా బోల్డ్ అయిపోయింది. I have to settle this down. It's looking super funny. Done. ఇవి రెండు మనం బ్యాగ్ లో పెట్టుకోవాలి కాబట్టి లెట్స్ కీప్ దిస్ అవుట్ సైడ్. బ్లష్ బ్రష్ దొరకట్లేదు కాబట్టి మనం పౌడర్ బ్రష్ వాడేస్తాము. Blush we are using soft nude by K Beauty. Oh, by the way, ఈ గ్రేస్ ఉన్నాయి కదా, దీన్ని మనం ఎలా కవర్ చేయబోతున్నామంటే నిష్ హెయిర్ నుంచి ఈ హెయిర్ కలర్ ఉంటుంది అండ్ కింద మనకి స్పాంజ్ వస్తుంది. సో అదే స్పాంజ్ని మనం దీనిలో ఇలా పెట్టేసి ఎక్కడైతే మనకి గ్రేస్ ఉన్నాయో దాన్ని అలా కవర్ చేయడమే, లైక్ టెంపరీ కవర్ అనమాట.
బయటికి వెళ్ళేటప్పుడు. యూ కెన్ ఆల్వేస్ ఎంబ్రేస్ యువర్ గ్రేస్ గైస్. గ్రే హెయిర్ చూపించొద్దు అస్సలు కాదు. ఐఎమ్ షూర్ యూ మస్ట్ హ్యావ్ సీన్ మీ ఇన్ అ లాట్ ఆఫ్ వీడియోస్. ఐ లెట్ గో మై గ్రేస్. బట్ దెన్ నా న్యాచురల్ హెయిర్ కలర్ ఉంటే గ్రేస్ ఉన్నా అంతగా తెలీదు. బట్ దెన్ కొంచెం ఎక్కువ డార్క్ కలర్ హెయిర్ ఉంది కాబట్టి గ్రేస్ ఆర్ లైక్ వెరీ ఎవిడెంట్. సో మనం దాన్ని కవర్ చేయబోతున్నాం. That's it. Can you see the difference? అది మ్యాజిక్ అనమాట. ఇలా మనకి చాలా బ్రాండ్స్లో ఉన్నాయి. నియారా మమ్మా విల్ హెల్ప్ యూ. ఓకే అయిపోయింది. లైక్ వీఆర్ డన్ విత్ దిస్. నెక్స్ట్ మస్కారా అండ్ డ్రెస్ చేంజ్ అది చేసుకొని కలుస్తాను బికాస్ ఐ నీడ్ టు గెట్ అర్హాన్ ఆల్సో డ్రెస్డ్ అప్. సో లెట్స్ క్విక్లీ గో అండ్ డూ దాట్. అయిపోయింది గైస్. మస్కారా కూడా రాసేసుకున్నాను. ఆల్ డన్. Now let's go quickly change the dress and catch you guys. ఒకసారి డ్రెస్ చూపించేస్తాను. So this is the dress that I would be wearing. ఇది యాక్చువల్లీ ఇక్కడ ఫ్లీ మార్కెట్ ఉన్నప్పుడు కొన్నాను. I never thought I would be using this ఇలా. So we are basically going for a సంగీత్ పార్టీ. Yes. So అది వేసుకోబోతున్నాను. సో డ్రెస్ మార్చేసుకొని కలుస్తా. Look at Arhan guys, ఎంత క్యూట్ ఉన్నాడు. Are you looking so cute Janu? చలో మమ్మా బి చేంజ్ కలేదు. ఇప్పుడు నేను చేంజ్ చేసుకుంటాను. Moshon looking very smart. Very smart. Change చేసుకొని కలుస్తా. That's the final outfit. ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనుకోలేదు కొన్నప్పుడు, బట్ ఇట్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ ప్రిటీ. బై ద వే దీంతో పాటు బెల్ట్ కూడా వచ్చింది, which I just wore, and the outfit is very pretty. Chawlo ఏమైనా పెట్టుకోవాలి చూడాలి, because honestly I don't have anything. Let's try to figure it out and wear it. All set, Arhan? Let's go. Let's get started. What are we waiting for? Fan pentaro. क्यों baby? ठंडी हो रही बेबी को. अल्लाह एसी के नीचे बैठा ना. आपके शूज लेके आएंगे? एसी के नीचे नहीं, ये ऊपर ले. चेयर के ऊपर है, बट एसी के नीचे है ना. AC is right above your head, baby. That's right. Assalamu alaikum. Walaikum assalam. Pretty woman. Pretty woman. देखो देखो ना pretty woman. డ్రెస్ గుర్తుపట్టావా? అవునా? సమీరా మా ఇంట్లో ఇలా అడుగు పెట్టినప్పుడు మేము వలిమా చేసినప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నాం. అవునా? నీ చెప్తాను మమ్మీ కా. అస్సలాము అలైకుం యూసుఫ్. బాగుందా లేదా? చాలా బాగున్నారు ఇద్దరు. తబస్సుమ్ లుకింగ్ వెరీ ప్రిటీ. సీరియస్లీ Same है. नहीं दिख रहा असल ये लुकिंग सिल्की होके फॉल हो जा रहा और ये किसका होम है बेबी? नानी हो. नानी होम. क्रॉस कर देना नानी होम. बाय बोल दो नानी होम को. बाय बोल दो. जल्दी बाय बोलो. क्या बोल रहे दादी? Arhan is looking the cutest today. అరే ఎక్కడికి వెళ్తున్నాం మనం? వాడిని పొగిడేటప్పుడు వాడు ఎక్స్ప్రెషన్ చూడాలి. అవును, సిగ్గొచ్చి కంట్రోల్ చేస్తే. ఎక్కడికి వెళ్తున్నామంటే అంబిక వాళ్ళ ఇంట్లో పెళ్ళండి ఇది. వాళ్ళ ఇంట్లో ఇది వాళ్ళ బ్రదర్స్ లో ఒక బాబు బర్త్డే, వాళ్ళ అబ్బాయి బర్త్డే, లాస్ట్ పెళ్ళి అనమాట. పాపం వాళ్ళు మరీ వాళ్ళ ఇంటికి వచ్చి మరీ చెప్పేసి వెళ్ళారు, అందరు రావాలని చెప్పారు. అందరూ వెళ్దాం అనుకున్నాం, కానీ యాజ్ యూజువల్ మా వారు రాలేదు. అందరు పాపం వాడికి జలుబు, సో డ్రాప్ అయ్యాడు వాడు కూడా. సో ఫ్రాలిక్ తబస్సుమ్, సమీరా అండ్ నేను వెళ్తున్నాము. యాక్చువల్లీ వీళ్ళు స్కూల్ ఉంది, వెళ్ళొద్దు అనుకున్నాం. నేనే వెళ్ళేసి కనిపించేసి వద్దాం అనుకున్నాం, కానీ వాళ్ళు మరీ అందరు రావాలని మరీ చెప్పారు. మా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా వాళ్ళు పిలిచినా వాళ్ళు వచ్చేవాళ్ళు, అందుకని వాళ్ళ ఫంక్షన్ కంపల్సరీ ఇక్కడ హైదరాబాద్లోనే కాబట్టి మేము వెళ్తున్నాం. మీకు విషయం తెలుసా? ఏంటి? ఈ అంబిక వాళ్ళదే 2018లో అనుకుంటా చెన్నైలో మా అత్తగారితో పాటు నేను ఒక రిసెప్షన్ అటెండ్ అయ్యాను. వీళ్ళ ఫ్యామిలీదే చెన్నైలో. అప్పుడు అదే టైంలో మేము ముగ్గురం, మీరు నేను అనుకుంటాను, ముగ్గురం చెన్నైలో షూటింగ్ ఉంటే అలా అంటే ఇవాళ పొద్దున ఇలా దావత్ ఉంది వెళ్ళాలంటే ఎవరిది అంటే ఇలా అంబిక వాళ్ళు అనగానే ఇట్స్ టైమ్ టు రీలివ్ ద మూమెంట్ అని చెప్పి చలో జాంకే అని అలా ప్రిపేర్ అయిపోయాను. బికాస్
అదేంటో కానీ మా అత్తగారికి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఒక పక్కన పెట్టేస్తే నాకు వాళ్ళతో చాలా మెమరీస్ వాళ్ళు అంటే ఎవరిని లెట్ డౌన్ చేయరు. వాళ్ళ అగరబత్తి ఓపెనింగ్ చేశారు. వాళ్ళ అగరబత్తి మోడల్ గా వాళ్ళ అగరబత్తి ఓపెనింగ్ కూడా చేసింది. అండ్ పైగా వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంటి ఆడపడుచులా చూసుకుంటారు నన్ను. అలా అనేసి నన్ను పిలిచారు కదా అనేసి పేరు అందరినీ మరీ అడుగుతారనమాట. మీ కోడలు వచ్చారండి, పాప వచ్చిందండి, బాబు వచ్చాడండి, మీ వారు వచ్చారండి, ఇలా పేరున పిలుస్తారు. సో అందుకని వాళ్ళంతా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆ రెస్పెక్ట్ పెట్టుకోవాలి కదా మనం కూడా వెళ్తే పద్ధతిగా ఉంటదని. ఇంకా అందుకని పిల్లల నిద్ర కూడా సాక్రిఫైస్ చేసి వెళ్తున్నాం. సీరియస్లీ పిల్లలు అయితే పాపం దే ఆర్ ఏమంటారు కోఆపరేట్ చేస్తున్నారు. నాట్ ఫస్సీ బాగా దే ఆర్ ఆల్సో ఎంజాయింగ్ అండ్ ఎక్సైటెడ్. సో ఇంకా వెళ్ళిపోదాం. మేము ముగ్గురం ఎలా కనిపిస్తున్నామో ప్లీజ్ కామెంట్స్ లో తెలియచేయండి గైస్. ఎందుకంటే లిటరలీ ఇంత చిన్న టైంలో టక రెడీ అయిపోయాము ముగ్గురం కూడా. సో టు లెట్ us know in the comments. ఓకే, బయలుదేరిపోయాం కాబట్టి అక్కడికి వెళ్ళాక కలుద్దాం. Such a beautiful decor. Wow. I'd like to ask some questions to the bride's father and the bride's mother as well. అన్ని పక్కన పెట్టేస్తే మా రాణిలా కూర్చుని పాడాలి. Are you okay, Hira? Will eat Mammu? Yeah. Huh? Okay. So ఇంకా food తీసుకొచ్చేద్దామని చెప్పి we have come to have our food because it's getting late for the kids. Let's eat our food now. What, baby? Not allowed? Huh? Arhan ko not allowed. It has sugar. You know. Huh? It has sugar, baby. We'll eat something which doesn't have sugar, okay? Huh? दूसरा मम्मा जाके सर्च करके लाती, okay? మా అత్తగారి దగ్గర నేర్చుకోవాల్సిన ఒక అలవాటు, పెళ్లికి వచ్చినా మేము మిగిల్చిందంతా తీసుకొని ఆవిడ ప్లేట్లు వేసుకొని తింటున్నారు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ దగ్గర నేర్చుకో. లిటరలీ సున్నత్ ఫాలో చేస్తారు మీరు. అస్సలు ఫుడ్ వేస్ట్ చేయండి మా అత్తగారు. కెన్ అర్హాన్ ఈట్ దిస్? కెన్ అర్హాన్ ఈట్ దిస్? కెన్ అర్హాన్ ఈట్ దిస్? నో, మమ్మా కెన్ ఈట్. మమ్మ ఆల్సో కెన్ నాట్ ఈట్. హూ కెన్ ఈట్ దెమ్? మమ్మ నాట్ అలౌడ్? దిస్? సమీరా షరీఫ్ గారు మొత్తానికి బ్యూటిఫుల్ పార్టీకి తీసుకెళ్లారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్. We did enjoy. ఇగో మా వాడు. Did you have fun? Were the dance nice? Yeah. ఆ పార్టీ, ఆ పర్ఫార్మెన్స్ మా పిల్లలు ఎంజాయ్ చేశారు. డ్రోన్ అర్హాన్ ఎంజాయ్ చేశారు. ఫుడ్ మేము ఎంజాయ్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు తీసుకెళ్లారని మమ్మల్ని వాళ్ళు హాస్పిటల్ ఇక్కడ తక్కువ చేయకుండా మీరు కూడా మళ్ళీ పక్కనే नहीं आ रहा था. फिर क्या करा ड्रोन? मेरे ऊपर से चले गया. आपके ऊपर से चले गया. फुल हवा रहा था इसलिए. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాము. అంటే బయలుదేరిపోతున్నాము. ఆబ్వియస్లీ పెళ్లి సంగీతం అంటే చాలా టైం పడుతుంది. అండ్ పైగా చాలా లేట్ అయిపోయింది పిల్లలు
పిల్లలకి. సో అదొక టెన్షన్. నిద్రలో ఎలా ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు వాళ్ళకి. యాక్చువల్లీ మేము లోపలికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ రిసీవ్ అంటే ఫ్యామిలీలో ఒక పర్సన్ వచ్చి మా అత్తగారిని రిసీవ్ చేసుకున్నారు. మా అత్తగారు మా కోడలు మా కూతురు అలా పరిచయం చేస్తున్నారు. నన్ను చూసారు, తపస్సుని చూసారు, ప్రిన్స్ అలా హాయ్ అన్నారు. నా వైపు చూసి ఎక్కడ మా బాబు రాలేదా అంటే ఇగో కింద ఉన్నాడు అన్న. అలా కింద చూసి ఈ బాబు కాదండి అన్నోజాన్ని వాళ్ళు బాబు అంటారంట. సో అందుకే బాబు అంటే నాకు బాబు ఏందే కదా. నేను అనుకున్నా నేను అంటే పిల్లోడిని ఇంట్లో వదిలేసి వచ్చాను అనుకుంటున్నారేమో అని. ఇక్కడే ఉన్నాడు, నడుస్తున్నాడు అని చెప్పి కింద ఉన్నాడు అని. బాబు కాదమ్మా. అంత మంది క్రౌడ్ లో ఎవరు ఏంటి ఏం తెలీదు నాకు. ఆ ఫంక్షన్ లో ఎంట్రన్స్ లోనే ఫుల్ అందరూ భయపడి ఏమైంది అన్నట్టు తిరిగి చూసారనమాట. సో ఎంట్రీయే మాది కామెడీ ఎంట్రీ అయింది అలా. ఓకే ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. కిడ్స్ ఆర్ వెరీ స్లీపీ. సో ఇంటికి వెళ్ళాక నాట్ స్లీపీ యాక్చువల్లీ ఫుల్ నిద్రలో ఉన్నాడు. అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. నాట్ యూ బేబీ, ప్రిన్స్ పాపం చాలా నిద్రలో ఉన్నాడు. బికాస్ ప్రిన్స్ స్నాప్ కూడా తీసుకోడు. అండ్ ఇట్స్ వెరీ లాంగ్ వర్కింగ్ అవర్స్ అండి వాడికి. అంటే స్కూల్ సో వెరీ హార్డ్ వాళ్ళకి. 6 o'clock నుంచి వాడి ఇంటికి వచ్చేసరికి 4 అయిపోతుంది. దాని తర్వాత ఇంత లేట్ అంటే వాడికి చాలా మార్నింగ్ ఎలా కోపప్ చేస్తాడో చూడాలి. ఇంకా ఇన్షాల్లా ఇంటికి వెళ్ళాక కలుస్తా. ఓకే మా వాడేంటో స్టంట్లు చేస్తున్నాడు. నాకు ఇలాంటి స్టంట్స్ అంటేనే భయం. కేర్ఫుల్ పాపా ఆచో. ఏమవుతుంది తపస్సు? మా అర్హాన్ నిద్రలో ఉన్నప్పుడే నా దగ్గర వస్తాడు. ఇద్దరు కూడా ఆ మౌకానై చూడనా అంతే. ఓకే ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాము. బాయ్, గుడ్ నైట్ బోలో. మా అర్హాన్ అయితే ఇంకా ఫుల్ పీక్స్ లో ఉన్నాడు అనమాట. नो गुड नाइट. इन लोगों को बोलेंगे, फ्रेंड्स को बोलो गुड नाइट आप सो जाओ. గుడ్ నైట్ ఆప్ సో జామంట. సరే మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇట్ ఇస్ 10-11 టూ లేట్. సో ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.